ఇలా ముఠా ఏదైనా ముఠా తీసుకొచ్చా ఇక్కడికి వచ్చినటువంటి పబ్లిక్ అండ్ పోలీస్ సిబ్బంది, ఐటీ సెల్ అండ్ ఎస్ఎస్పి అందరికీ కూడా నమస్కారం. సూర్యాపేట జిల్లా పోలీస్ ప్రజలకు సేవలు అందించడంలో ఎప్పుడూ కూడా ముందుంటుంది అనేటువంటిది నిరూపించే ఘట్టం ఈరోజు. వాళ్ళు ప్రజలు వేరియస్ సందర్భాల్లో పోగొట్టుకున్నటువంటి ఫోన్లు, దొంగతనం గురి కాబట్టినటువంటి ఫోన్లని ఈరోజు ఐటీ సెల్ సూర్యాపేట అండ్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ అండ్ క్రైమ్స్ విభాగం సూర్యాపేట వీళ్ళందరూ సంయుక్తంగా ఎంతో కష్టపడి ఒక నెల వ్యవధిలోనే మేము ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని ఒక నెల వ్యవధిలోనే 111 మొబైల్ ఫోన్స్ సుమారు 22,22,000 వర్త్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ని ఈరోజు రికవరీ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ ఈరోజు ఇన్ఫామ్ చేస్తే వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏదో సందర్భంలో పోగొట్టుకున్నటువంటి మొబైల్ ఫోన్ని ఈరోజు వాళ్ళు మా చేతుల మీదుగా తీసుకోవడానికి రావడం మాకు చాలా హ్యాపీ ఉంది. వాళ్ళందరికీ వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడం అనేది పోలీస్కి ఎప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఈ సందర్భంగా వాళ్ళు ఈ మొబైల్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఈరోజు భాగమై ఉంది. ఈరోజు మొబైల్ ఫోన్ ఒక కమ్యూనికేషన్ సాధనమే కాదు, ఈరోజు ఆర్థిక లావాదేవీలు జరుపుకోవడానికి మొబైల్ ఫోనే ఉంటుంది. విద్యార్థులు వాళ్ళు ఆన్లైన్ క్లాసులు అటెండ్ కావడానికి మొబైల్ ఫోనే కేంద్రంగా ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్క ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్కి ఈరోజు మొబైల్ ఫోనే ఉంటుంది. ప్రజల జీవితాలతోటి అంత ముడిపడి ఉన్నాయి. అవి పోయిన సందర్భంలో వాళ్ళకు వచ్చినటువంటి ఒక పోర్టల్ని తీసుకురావడం జరిగింది, సిఈఐఆర్ పోర్టల్. ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసేది ఏంటంటే, ఎవరైనా ఫోన్లని స్వతహాగా తనకు తానుగా భద్రపరచుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ పోగొట్టుకోకుండా దొంగతనానికి గురి కాకుండా చూసుకోవాలి. ఒకవేళ ఆ విధంగా జరిగితే వివిధ బ్రాండ్స్ ఉన్నటువంటి ఫోన్లు వివిధ సందర్భాల్లో మనకి ఇక్కడ పోయినటువంటి ఫోన్లని రికవరీ చేసుకోవడం జరిగింది. సుమారు 22 లక్షల వాల్యూ ఉన్నటువంటి ఈ ఫోన్లు. ఎందుకంటే ఈరోజు మనం కొనుక్కుంటే ఇంకెక్కువ అవుతాయి. ఈరోజు ఈ 111 ఫోన్లని మనం బహిరంగ మార్కెట్లో కొనుక్కుంటే ఇటు వర్త్ 40 lakhs వర్త్ ఉంటాయి. సో మేము యావరేజ్గా తీసుకుంటే ఒక 22 లక్షల వర్త్ ఉన్నటువంటి ఫోన్లను తీసుకోవడం జరిగింది. ఇక్కడ గమనించినట్లయితే మనకి ఈ సిఈఐఆర్ పోర్టల్ నమోదైన నాటి నుంచి మనకు మొత్తం మన సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 3,949 రిక్వెస్ట్లు చేయడం జరిగింది. ఆ రిక్వెస్ట్లో మనం 1,735 ఫోన్లని మనం రికవరీ చేసి ఇవ్వగలిగినాం. ఈరోజు సూర్యాపేట జిల్లాలో అంటే మొత్తం పోగొట్టుకున్నటువంటి ఫోన్లలో మనకు 61%ని మనం రికవరీ చేసుకోవడం జరిగింది. ఇంకా దీనికి స్పెషల్గా మేము తీసుకుంటున్నాం, క్రైమ్స్ విభాగాన్ని మేము తీసుకుంటున్నాం, ఐటీ సెల్ సేవలు తీసుకుంటున్నాం, లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ సేవలు తీసుకొని మేము ఇంకా ప్రజలకు ఎంత త్వరితగతిన మనం మొబైల్ ఫోన్స్ ఇప్పించగలుగుతామో మనం ఇవ్వడానికి కృషి చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైనా పోగొట్టుకోనగానే వెను వెంటనే సిఈఐఆర్లో నమోదు చేయించుకోవాలి, లేట్ కావద్దు. నియరెస్ట్ పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయి అక్కడ నమోదు చేయించుకోవాలి. అదేవిధంగా సైబర్ క్రైమ్కి ఎవరైనా బాధితులు అయినారంటే, మేము సైబర్ నేరస్తుల చేతిలో పడ్డాము, మేము మోసపోయిన అనగానే మీకు తెలిసిన వితిన్ 1 అవర్లోనే
1930కి కాల్ చేసి వివరాలను ఇచ్చినట్లయితే నేరస్తుడు ఎవడైతే మన ఖాతాల నుంచి డబ్బులని తస్కరించిండో వాని అకౌంట్స్ను కూడా ఫ్రీజ్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. వానికి టైం ఇస్తే మన డబ్బులన్నీ స్వాహా చేసేస్తాడు. స్వాహా చేసిన తర్వాత రికవరీ కష్టమైపోతుంది. ఏ విధంగా ప్రజల్ని మోసగీయాలని, ఏ విధంగా నేరస్తుడు ఎక్కడో లేడు, మన సమాజంలోనే ఉన్నాడు కాబట్టి దాచుకొని ఉన్నాడు. ఎవడు నేరస్తుడు, ఎవడు మంచివాడు అని మనం ప్రతి ఒక్కరిని టెస్ట్ పెట్టి చూడలేం. కాబట్టి మన జాగ్రత్తగా ఉండడం మన యొక్క ప్రథమ విధి. ఒకవేళ ఇబ్బందుల పాలైతే పోలీస్ సహాయం తీసుకోవడం రెండవది. ఎంత త్వరితగతిన మనం స్పందించి పోలీస్ సహాయం తీసుకుంటే మనకంత మేలు జరగడానికి అవకాశం ఉంది, ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్. గాంజా కూడా విలేజ్లలో మీరు చూడండి, గాంజా అనేటువంటి మహమ్మారి, డ్రగ్స్ అనేటువంటి మహమ్మారి ఈరోజు విలేజ్లకు వస్తుంది. మనకు ఉండేటువంటి తీసుకునేటువంటి మద్యం అనేది వాళ్ళకి సరిపోయిన మత్తు ఇవ్వట్లేదని అంత యువత గాంజా బాటను పడుతున్నారు. విద్యార్థులకు కూడా దాన్ని చేరవేస్తున్నారు. ఇలాంటిది మీకు ఎక్కడైనా వచ్చినప్పుడు పోలీస్ అసిస్టెన్స్ తీసుకోండి. మీ అందరికీ తెలుసు పోలీస్ తోటి ఎంత కోఆర్డినేషన్ చేసుకొని మంచి సాధించడంలో మనం వాళ్ళ యొక్క సేవలు తీసుకుంటే సొసైటీ అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి చెప్పినా వదిలేయద్దు, దాన్ని మీరు కంటిన్యూస్గా ప్రాసెస్ చేయాలి. పోలీస్ స్టేషన్ ఉంది, సిఐ ఆఫీస్ ఉంది, డిఎస్పీ ఆఫీస్ ఉంది, ఈవెన్ ఎస్పీ ఆఫీస్ కూడా ఆల్వేస్ మీ యొక్క రిక్వెస్ట్లు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇన్ని మాట్లాడి సమక్షంలో మాట్లాడితే చూడండి అమ్మా మాట్లాడతారా? ఏమో వాయిస్ ఇవ్వండి. నాకు చాలా సంతోషంగా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ మంచిగా సహకరించి దాన్ని రికవరీ చేసి నాకు ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మాట్లాడాలి సార్ హ్యాపీగా ఉందండి. నా మొబైల్ పోయి 1.5 year అయింది. థ్యాంక్ యూ సో మచ్. ఎంత కాస్ట్ అమ్మా? అది తీసుకున్నప్పుడు 12,000. చాలా హ్యాపీగా ఉంది సార్. నేను ఒక ప్రైవేట్ స్కూల్లో టీచింగ్ చేస్తాను సార్. నా మొబైల్ నుంచి కార్డ్స్ ఏమి పోతుంది. వాళ్ళు 1 week దాకా మా పేరెంట్స్ చాలా ఇబ్బంది పడుతుంది. చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. కంప్లైంట్ అనేది కొంచెం మా ఫ్రెండ్స్ గిట్లా చెప్పడం వల్ల ఇచ్చాను. పోలీస్ సార్ వాళ్ళని అడిగితే కూడా కంప్లైంట్ ఇవ్వండి, దొరికే అవకాశం ఉందని చెప్పారు. రియల్ హీరో కాదు, రియల్ హీరో పోలీస్ అంటే అనేది నేను చూశాను పర్టికులర్గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, ఎస్పీ సార్. సార్ ఇక్కడ చూడండి సార్ ఫోన్ పోయి 10 months అవుతుందండి దగ్గర వెంటనే ఇచ్చిన కంప్లైంట్. ఇంతకుముందు ఒకసారి పోయి దొరికింది, మళ్ళీ పోయి దొరికిందని చాలా మన ఫోన్ రావడంతో చాలా హ్యాపీ ఫీల్ అయిన గాడ్ గిఫ్ట్ ఇది. గాడ్ని బాగా నమ్ముతాం. ఓం శాంతి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత కష్టపడితే మనం చేతికి వచ్చింది, ఎప్పుడో పోయింది. చాలా చాలా ధన్యవాదాలు ఎస్పీ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సేవ చేస్తున్నారు. మెనీ థ్యాంక్స్.